నమస్తే వెల్కమ్ టు ఎస్9 న్యూస్ నేను పార్వతి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వన మహోత్సవంలో భాగంగా పాలమూరు ప్రధాన రహదారిపై మొక్కలు నాటిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉమ్మడి పాలమూరు జిల్లా పచ్చదనంతో కళకళలాడుతోందని వెల్లడి నల్గొండలో నవ్య అనే అమ్మాయిపై దాడి చేసిన రోహిత్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో దిష్టిబొమ్మ దహనం డెబ్బై ఐదేళ్ల స్వాతంత్ర వేడుకల్లో భాగంగా 75 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వేపూర్ గ్రామం నుంచి హన్వాడ వరకు జాతీయ జెండాలతో పాదయాత్ర దేశం గర్వపడేలా తెలంగాణ ప్రభుత్వం భారత స్వాతంత్ర వజ్రోత్సవాలు నిర్వహిస్తోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. భారత స్వాతంత్ర వజ్రోత్సవాలు పురస్కరించుకుని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వన మహోత్సవంలో భాగంగా దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై 75 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిలో దేశభక్తి పెంపొందించే విధంగా స్వాతంత్ర వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వజ్రోత్సవాల సందర్భంగా ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని మంత్రి కోరారు. స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవాల భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్కి ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ దేశంలో అన్నిటికన్నా ప్రజలను విద్యార్థులను మొత్తాన్ని మమేకం చేసి భారీ ఎత్తున 22వ తారీఖు వరకు కూడా కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. మరి ఎటు చూసినా కూడా వనమహోత్సవం, ఈరోజు వనమహోత్సవం, గ్రీనరీ, జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్, గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు ఫ్రీడమ్ పార్క్లో ఏర్పాటు చేసుకుంటూ 5 లక్షల పైగా చెట్లను పెట్టాలని చెప్పి మరి అడిషనల్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఫారెస్ట్ డిఎఫ్ఓ గారు, వాళ్ళతో పాటుగా ప్రజాప్రతినిధులందరూ కూడా, చైర్మన్లు, కౌన్సిలర్సు, నాయకులందరూ కూడా పూర్తి స్థాయిలో పాల్గొని ఒక పండుగ వాతావరణంలో ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. ఆ మహనీయులు కష్టపడి తెచ్చినటువంటి ఈ దేశ స్వాతంత్రానికి ప్రతీకగా మనమందరం కూడా వారు ఏ ఆశయాల గురించి అయితే కొట్లాడి ప్రాణాలు అర్పించి అవమానాలు పడి దేశానికి స్వాతంత్రం తెచ్చిందో మరి వాటిని సకారం చేయడానికి అందరం కలిస్తేనే ఈ దేశం బాగుపడుతుంది అనే రీతిలో మనం చేయడం జరుగుతూ ఉంది. 70 సంవత్సరాలైనా కూడా ఈ దేశంలో ఇంకా పేదరికము, అంటరానితనాలు, రకరకాల అసమానతలు, అభివృద్ధి వైపు పోకుండా మరి అనేక రకాలుగా కొన్ని ప్రాంతాల్లో జరగడం చాలా దురదృష్టకరం. మరి దేశాన్ని పరిపాలించే వ్యక్తులు దేశాల్లో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎట్లా ఉండాలా, దేశ ఆర్థిక పరిస్థితి ఎట్లా పెరగాల, జీడీపీ ఎట్లా పెరగాల, నీటిని ఎట్లా ఉపయోగించుకోవాలా, కరెంటుని ఎట్లా ఉపయోగించుకోవాలా, వ్యవసాయ రంగాన్ని ఎట్లా చేసుకోవాలా, లాభాలతో నడుస్తున్న సంస్థలను ఇంకా లాభాలతో నడిపేయడానికి ఎట్లా చేయాలనే దిశగా ఆలోచన చేసి మరి చేస్తే ఇంకా చాలా బాగుంటుందని చెప్పని తెలంగాణ రాష్ట్రంలో మరి గడిచిన 8 సంవత్సరాల్లో ఇదే మహబూబ్నగర్లో 14 రోజులకు ఒకసారి మంచినీళ్ళు తాగడానికి వచ్చేటివి. 3 గంటల కరెంటు ఉండేది, ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు, అనేక రకాలు ఉన్నది. ఏ రోడ్డు చూసినా చిన్న ఆడుకునే చిన్న పార్కు కూడా ఉండేది కాదు. కానీ ఇవాళ భారతదేశంలోని అతిపెద్ద ఎక్కువ పార్కు 2087 ఎకరాల్లో 97 ఎకరాల్లో ఒక పెద్ద పార్కుతో పాటుగా కాలేజీలు, మెడికల్ కాలేజీలు, స్కూళ్ళు, ట్యాంక్ బండ్లు, నెక్లెస్ రోడ్లు, బైపాస్ రోడ్లు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఈరోజు ఒక భరోసా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకు కూడా ఒక 2 ఎకరాలను నేను బతుకుతా అనేటువంటి భరోసా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలా. 22వ తారీఖు వరకు కూడా అందరూ దిగ్విజయం చేయాలని చెప్పి అధికారులు, ప్రజాప్రతినిధులు అని తేడా లేకుండా అది అందరి బాధ్యత, కేవలం అధికారుల బాధ్యత కాదు, అది ప్రజాప్రతినిధుల బాధ్యత, అది ప్రజల బాధ్యత.
స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏఐసీసీ పిలుపు మేరకు ప్రతి జిల్లాలో 75 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ సిరాజ్ ఖాద్రీ వెల్లడించారు. వేపూర్ గ్రామం నుంచి హన్వాడ వరకు జాతీయ జెండాలతో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సాధన కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన కృషి పాదయాత్రలో ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటై 8 సంవత్సరాలు గడుస్తున్నా బడుగు బలహీన వర్గాల ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఈ 8 ఏళ్లలో దేశాన్ని అమ్మే దీన స్థితికి బీజేపీ ప్రభుత్వం దిగజారిందన్నారు. ప్రజలను చైతన్యం చేసేందుకు ఈ పాదయాత్ర చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్న శుభ సందర్భాన ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ప్రతి జిల్లాలో 75 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం గురించి ఏం చేసింది, ఎలా పోరాడింది, స్వాతంత్రాన్ని ఎట్లా సాధించింది అనే విషయాన్ని ప్రజలకు చేరే విధంగా ఈ పాదయాత్రలో ఈ సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి ఏఐసిసి పిలుపునివ్వడంతో ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా పిసిసి అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పాదయాత్ర కార్యక్రమాలు చేకూరుతూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో మరి 2014లో గద్దెనెక్కినటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఈరోజు భారతదేశాన్ని అట్టడుగు స్థాయికి తీసుకుపోయి నిలబెట్టిన దినాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం స్వాతంత్రం తెచ్చుకున్నది ఈ రోజును చూడడానికా, ఇలాంటి పరిస్థితిని చూడడానికా? ఆనాడు ఎందరో మహానుభావులు స్వాతంత్రం కొరకు పోరాడి ప్రాణత్యాగాలు చేసి పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలను అందరినీ ఏకం చేసి వారి జీవితాలు బాగుపడాలని ఈ దేశ నిర్మాణాన్ని చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం 8 సంవత్సరాలు కావస్తున్నది. పేద బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ కూడా ఏ ఫలాలు అందని స్థాయిలో ఉన్నాయి. అందుకొరకు ఈ స్వాతంత్ర వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసింది, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం 8 ఏళ్లలో ఈ దేశాన్ని అమ్ముకునే పరిస్థితికి దీనాస్థితికి తెచ్చినది కాబట్టి ఈ ప్రభుత్వం గురించి ఎండగట్టి కాంగ్రెస్ పార్టీ ఆనాడు స్వాతంత్రం గురించి ఎలా విధి విధానాలకు ఈ దేశ నిర్మాణం కొరకు పోరాడిందో వారిని ప్రజలను చైతన్యపరుస్తూ మేము ఈ పాదయాత్రను ముందుకు తీసుకెళ్ళి ప్రజలను చైతన్యవంతం చేయడానికే ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికే ఈ పాదయాత్రను మేము ప్రాణాపాయ స్థితిలో ఉన్న 75 ఏళ్ల మహిళను తమ వైద్యులు ఎంతో శ్రమించి చికిత్స చేసి బ్రతికించడం సంతోషంగా ఉందని ఎస్ఎస్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ వివేక్ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ వివేక్, డాక్టర్ ప్రణయ్లు మాట్లాడుతూ నారాయణపేటకు చెందిన 75 ఏళ్ల మహిళ స్పృహ లేకుండా శ్వాస కూడా తీసుకోలేని ప్రాణాపాయ స్థితిలో తమ ఆసుపత్రిలో చేరిందన్నారు. ఆమెను 3 రోజుల పాటు సిపాకా ఐసీయూ ద్వారా వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించినట్లు వెల్లడించారు. ఇప్పుడు ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని వారు సంతోషం వ్యక్తం చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన తల్లిని బ్రతికించిన ఆసుపత్రి వైద్యులకు లక్ష్మణ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మనం మీ అందరికీ తెలుసు ఈ మంత్ అంటే లాస్ట్ మంత్ 3వ తారీఖున మనం ఐసీయూ ఓపెన్ చేయడం జరిగింది. మహబూబ్ నగర్లో ఉమ్మడి జిల్లాలో కానీ సపరేట్ అయిన తర్వాత కానీ ఐసీయూ సేవలు అనేది కొంచెం కాంప్రమైజ్ అవ్వటం పరిస్థితి ఉంది. ఒకటి పేషెంట్స్కి ఫైనాన్షియల్గా
పరంగా కానీ అత్యాధునికమైన సేవల పరంగా కానీ కొంచెం మనకి ఆ వెనుకబాటుతనం కొంచెం ఉంది. సో దాన్ని మేము గమనించి ఎక్కువ పేషెంట్స్ కానీ పేషెంట్స్ అటెండర్స్ కానీ ఎక్కువ హైదరాబాద్కి అతి దగ్గరలో ఉందని చెప్పేసి 90 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందని హైదరాబాద్కి ఇంట్రెస్ట్ చూపించి వెళ్ళటం జరుగుతుంది. ఒకటి అత్యాధునికమైన సేవల కోసం కానీ మనీ పరంగా కానీ వెసులుబాటు ఉంటుందన్న దాంతో హైదరాబాద్కి ట్రావెల్ అవుతున్నారు. సో మేము అది గమనించి సో మన మహబూబ్ నగర్ ఏం తక్కువ, మన మహబూబ్ నగర్లో సేవలకి ఏం కొదవ, ఇంతమంది డాక్టర్స్ ఉన్నాము, ఇంతమంది ఉన్నప్పుడు మనం కూడా అత్యధికమైన సేవలు ప్రొవైడ్ చేయాలి. అతి తక్కువ ప్రైస్తో ఇక్కడ ప్రొవైడ్ చేస్తే పేషెంట్స్కి ఉపయోగం ఉంటుంది. మన మహబూబ్ నగర్ డెవలప్మెంట్లో కూడా చాలా పార్టిసిపేట్ చేసినట్టు ఉంటుందన్న దృక్పథంతో ఈ నెల 3వ తారీఖున మన శ్రీనివాస్ గౌడ్ గారు, మన మంత్రివర్యులు, ఆయన ప్రోత్సాహంతో మనం ఈ ఓపెనింగ్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి మాకు లోకల్ డాక్టర్స్ కానీ ప్రాక్టీషనర్స్ కానీ రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్స్ కానీ ఉమ్మడి జిల్లాలో చాలా సపోర్ట్ చేశారండి. వాళ్ళ సపోర్టు అండ్ పేషెంట్స్ కూడా ట్రస్ట్ చేసి మా దగ్గరికి రావడం జరుగుతుంది. అలానే ఆ ట్రస్ట్ చేసి వాళ్ళు వచ్చిన పేషెంట్స్లోనే ఈ పేషెంట్ మేము ప్రాబ్లం పరంగా అడ్మిట్ చేసి దాన్ని ఎంతో అత్యాధునికమైన సేవలతో, వెంటిలేటర్ సదుపాయాలతో, అతి తక్కువైన ధరలతో మా అడ్వాన్స్డ్ ఐసీయూ స్టాఫ్ చెన్నై నుంచి వచ్చారండి. ఆ స్టాఫ్తో మేము పేషెంట్ని అతి త్వరలో రికవరీ చేయడం జరిగింది. అది మాకు చాలా ఆనందకరమైన విషయం. సో ఇలాంటి సేవలు మేము ముందు ఇంకా కంటిన్యూ చేస్తామని ఆశిస్తున్నాము. సో దీనికి మాకు ఎంతో ప్రోత్సహించిన మా డాక్టర్ శామ్యుల్ గారు, మీ అందరికీ సుపరిచితులు. సారు 30 ఇయర్స్ మన మెడికల్ సూపరింటెండెంట్గా పనిచేశారు. సారు యొక్క ప్రోత్సాహంతో మేము ఈ సేవల్ని ఇంకొంచెం ముందరికి ఫార్వర్డ్ చేసి, సారు వాళ్ళ సన్ డాక్టర్ ప్రణయ్ గారు కార్డియాలజిస్టు, సార్ యొక్క ప్రోద్బలంతో మేము ఒక కంబైన్డ్ ప్రాక్టీస్ లాగా అన్ని గ్యాస్ట్రెంట్రాలజిస్ట్, కార్డియాలజీ, జనరల్ ఫిజిషియన్, గైనిక్ ఇవన్నీ కాంబినేషన్స్తో మేము మల్టీ స్పెషాలిటీ లాగా ప్లాన్ చేసి ఐసీయూతో అటాచ్ అయ్యి మా సేవలను ఇంకా తక్కువ ధరలతో మహబూబ్ నగర్ ప్రజలకు ఇవ్వాలనేది మా మెయిన్ ఉద్దేశము. ఈ పేషెంట్ రికవరీ చేయడంలో డాక్టర్ ప్రణయ్ గారు చాలా ఎంతో కేర్ఫుల్గా దీన్ని ముందుకు నడిపించి పేషెంట్ చాలా త్వరగా రికవరీ చేయడం జరిగింది. అండ్ మా ఐసీయూ డాక్టర్లు చాలా కోఆపరేటివ్గా పేషెంట్స్ కానీ మా స్టాఫ్ కానీ ఆ పేషెంట్ యొక్క ఇబ్బందుల్ని, ఆ పేషెంట్ లేవలేని కండిషన్ ఉన్నప్పుడు మొబిలైజ్ చేయడం కానీ, క్యాథెటర్స్ చేంజ్ చేయడం కానీ చాలా చేశారు. సో మా సేవలు ఇంకా మేము ముందుకు సాగిస్తామని, ఎంతో ఉత్సాహంతో ముందుకు నడుస్తామని, ఈ సేవలన్నింటినీ మన మహబూబ్ నగర్ ప్రజలు యూజ్ చేసుకోవాలని, అతి తక్కువ ధరలతో మన ఐసీయూ ఇటువరకు లేని ఇబ్బందులు, మనం ఇటువరకు ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసాము. సో ఆ ఇబ్బందుల్ని మనం అధిగమించి ఇది ముందుకు నడిపించాలని మా ప్రజలందరూ నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం దయచేసినందుకు మీడియా ప్రతినిధులకి నా ప్రత్యేకమైన వందనం. సో ఇందులో మనం సిపాకా ఐసీయూ ద్వారా మనం ఏంటంటే ఐసీయూ సేవలు 24/7 ఎమర్జెన్సీ సేవలు రన్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఈ పలానా పేషెంటు మన చాలా పెద్ద వయసు అయిన పేషెంటు, అంటే 72 ఏళ్ళు గల పేషెంటు, తను బాగా మద్యం కూడా అడిక్ట్ అయిపోయి ఉండింది పాపం. సో తను వచ్చినప్పుడు తన అన్కాన్షియస్ స్టేట్లో ఫిట్స్తో బాధపడింది. సో ఇమీడియట్గా ఆ రోజు మా సిపాకా డాక్టర్స్, ఐసీయూ స్టాఫ్ కానీ మేము కానీ కలిసి ఇమీడియట్గా తనకు వెంటిలేటర్ ద్వారా శ్వాస అందించడం జరిగింది. తనకు బాడీలో మొత్తం పొటాషియం శాతం కానీ, సోడియం శాతం కానీ, కాల్షియం శాతం కానీ అన్నీ బాగా తక్కువ ఉన్నాయి. సో ఇమీడియట్గా దానికి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 to 3 days మేము దాన్ని స్లోగా కరెక్ట్ చేయడం జరిగింది. స్లో కరెక్ట్ చేసినాక తను కొంచెం కాన్షియస్ రావడం జరిగింది. స్లోగా తను మన లోకంలోకి, స్పృహలోకి రావడం జరిగింది. సో తను బాగా కోలుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. తనకు సపోర్ట్ చేసిన స్టాఫ్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఎవ్రీడే మేము వాళ్ళకి డీటెయిల్గా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. సో తనకు మెయిన్గా ఏంటంటే తర్వాత మధ్యలో యాస్పిరేషన్ కూడా అయింది. సో యాస్పిరేషన్ అయినాక దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ హెవీగా పెట్టడం జరిగింది. తన యాంటీబయాటిక్స్ వల్ల కోలుకుంది. సో ఇదంతా చాలా సంతోషకరం. సో ఎందుకు ఈ మీట్ పెట్టాలనుకున్నామంటే బేసికల్గా తన వయసు చాలా పెద్దది, అలాంటి వాళ్ళు రికవర్ అవ్వడం చాలా అరుదు. సో అలా రికవర్ అయినందుకు సో మన ఈ హాస్పిటల్ స్టాఫ్కి కానీ, సిపాకా స్టాఫ్కి కానీ, ఇక్కడ ఉన్న డాక్టర్స్కి కానీ అందరికీ ధన్యవాదాలు. వాళ్ళ పేషెంట్ యొక్క రిలేటివ్స్ కూడా ధన్యవాదాలు. సార్ నా పేరు లక్ష్మణ్ సార్, మా అమ్మ పేరు నర్సమ్మ సార్. ఇక్కడ అది అమ్మకు బాత్రూమ్ మూత్రం బంద్ అయిన దానికి ఇక్కడ వచ్చేసినాం సార్ దగ్గరికి. సార్ ఏం చేసిండంటే ఐస్లో పెట్టిండు. ఇప్పటికీ మా అమ్మకు కూడా కొంచెం కంట్రోల్ అయింది సార్. దానివల్ల సార్ ఇబ్బంది ఇప్పుడేం లేదు. కొంచెం ఏంటంటే కొంచెం పిసకడం వల్ల జరంగా కొంచెం ఉండదు. దానివల్ల సార్ ఇప్పుడు ఏంటంటే ఈ సార్ అనేది మాకు మంచిగా చేసిండు సార్. మంచిగా అయిన దానివల్ల అందరికీ నమస్కారాలు సార్ వాళ్ళకు అందరికీ సార్.
నల్గొండ జిల్లా కేంద్రంలో నవ్య అనే విద్యార్థిని రోహిత్ అనే అబ్బాయి ప్రేమించాలని వేధించి కత్తితో పొడిచిన ఘటన చాలా బాధాకరమని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రశాంత్ అన్నారు. విద్యార్థినిపై దాడికి నిరసనగా పాలమూరు జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉన్మాది దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని చెబుతున్నా మహిళలకు రక్షణ కరువైందన్నారు. తక్షణమే అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. నిన్న నల్గొండ జిల్లా కేంద్రంలో నవ్య అనే విద్యార్థిపై రోహిత్ అనే అబ్బాయి ఆమెపై ప్రేమించలేదని చెప్పేసి దాడి చేయడం జరిగింది. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రోహిత్ అనే విద్యార్థిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ రోజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన 33 జిల్లా కేంద్రం నిరసనిస్తా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెప్తా ఉన్నాయంటే మహిళలకు రక్షణ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కన్నా ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకుంటే మహిళలకు పకడ్బందీగా అమలు చేస్తాం, షీటీలు ఉన్నాయని చెప్తారు. కానీ ఎక్కడ కూడా షీటీలు స్పందించలేని పరిస్థితి రాష్ట్రంలో. తక్షణమే నవ్య అనే విద్యార్థిపై దాడి చేసిన ఈ రోజు రోహిత్ అనే విద్యార్థిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ రోజు ఎస్ఎఫ్ఐ మహమ్మద్ జిల్లా కమిటీ పక్షాన జిఎస్సిసి గల్ఫ్ కమిటీ పక్షాన తెలంగాణ చౌరస్తాలో నిరసనిస్తా ఉన్నాం. ఎందుకంటే రోజు రోజుకు మహిళలపై దాడులు పెడుతూ ఉన్నాయి, ప్రేమ పేరుతో మోసాలు జరుగుతూ ఉన్నాయి. ప్రేమించలేదని చెప్పేసి వాళ్ళపై కత్తితో దాడి చేస్తూ ఉన్నారు. తక్షణమే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. పోస్టల్ డిపార్ట్మెంట్ల ప్రైవేటీకరణ కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎఫ్పి ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నట్లు ఎన్ఎఫ్పి మహబూబ్ నగర్ డివిజనల్ సెక్రటరీ రవీందర్ తెలిపారు. ఆగస్టు 15న చిన్న పొదుపు మొత్తాలను అన్నింటినీ కూడా ఐటీబీపీలో విలీనం చేయాలని సందేశం ఇచ్చారన్నారు. ఇది కనుక ఆమోదం పొందితే చిన్న పొదుపుదారుల మీద మధ్యతరగతి వారిపై అధిక భారం పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జీడీఎస్ కార్మిక సంఘాల వారిని సివిల్ సర్వెంట్స్ హోదా కింద గుర్తించాలని డిమాండ్ చేశారు. అధిక పనిభారం వల్ల తాము చాలా ఒత్తిడికి గురవుతున్నామని, పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. డియర్ కామ్రేడ్స్, ఈ రోజున మనం ఏదైతే దేశవ్యాప్తంగా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఎన్ఎఫ్పి తరపున పోస్టల్ని ప్రైవేటీకరణ ఆపడానికి మన కామ్రేడ్స్ పిలుపునిచ్చిన మేరకు ఈరోజు మనము దేశవ్యాప్తంగా సమ్మె చేయడం జరిగింది. ఈ సమ్మెలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రైవేటీకరణ ఆపడం. ఏ విధంగా అయితే ఈ మధ్యలో బీజేపీ గవర్నమెంట్ ఏదైతే డిసిజన్ తీసుకుందో ఈ 15వ తారీఖున ఆగస్టు 15 పెద్ద మొత్తంలో పిఓఎస్బి అంటే చిన్న పొదుపు మొత్తాలను అన్నింటినీ కూడా ఐపీబీబీలో మెర్జ్ చేయాలని ఒక చిన్న మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఆ మెసేజ్లో అది దాని మీద ఏదైతే పొదుపు సంఘాల మీద అయితే దాని మీద ఎటువంటి ఉన్నటువంటి వడ్డీ భారాన్ని దానిలోకి తీసుకెళ్లడం వల్ల ఐపీబీలో తీసుకోవడం వల్ల ఏదైతే మన పొదుపు సంఘాల్లో ఉన్న 4% వడ్డీ కావచ్చు, దానిలో మెర్జ్ అయితే మాత్రం అది ఆ 4% ప్రైవేట్ ఉన్న వడ్డీని 2%కి కుదించడం జరుగుతుంది. అలాగే ఉన్న స్కీమ్స్ అన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తే ఇట్లా ఉన్న సేవా రుసుములు కావచ్చు, మిగతా సేవ కానీ మన చిన్న పొదుపు సంఘాల మీద కానీ మన మధ్యతరగతి కుటుంబాల మీద పెనుభారం జరుగుతుంది. కావున ఇటువంటి ప్రైవేటీకరణను ఎమ్మటే మేము డిమాండ్ చేస్తుంది అంటే ఎమ్మటే మెర్జ్ చేయడం ఆపాలి. అలాగే ఏదైతే న్యూ పెన్షన్ స్కీమ్ ఉందో దాన్ని రద్దు చేసుకోవాలి. అలాగే అయితే జీడీఎస్ కార్మిక సంఘాలను వాళ్ళని కూడా సివిల్ సర్వెంట్ హోదా కింద గుర్తించి వాళ్ళని గ్రాట్యుటీ ఇవ్వడం కానీ, మిగతా స్కీమ్స్ వాళ్ళకైతే సీజీఎస్ కార్డ్స్ ఇవ్వడం కానీ అన్నింటినీ ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే మా పని భారాలను ఏవైతే వారం రోజులను ఎటువంటి మాకు కనీసము కరోనా టైంలో పనిచేసినా కూడా ఈ రోజు కూడా మాకు స్పెషల్ ఇంక్రిమెంట్ కానీ లేకపోతే స్పెషల్ అలవెన్స్ కానీ ఇవ్వడం లేదు. అలాగే 18 నెలల డిఏ బకాయిలు కూడా ఇప్పటికీ అలాగే ఉన్నాయి, రద్దు చేసినారు కానీ ఇప్పటికి కూడా వాటిని మాకు ఇవ్వడం జరగలేదు. కావున మేము ప్రధానంగా చేస్తున్నది ఏంటంటే ఆ 18 నెలల డిఏ బకాయిలను ఏమంటే రిలీజ్ చేయాలి. అలాగే పిఓఎస్బీలను ఐపీబీలోకి మెర్జ్ అవ్వకుండా ఆపాలి. అలాగే ప్రైవేటీకరణ పేరు మీద చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం దాడిని ఎమ్మటే
ఉపసంహరించుకోవాలని ఈ సభాముఖంగా అందరికీ కోరుకుంటున్నాం. ఎన్ఎఫ్పి ఆధ్వర్యంలో వన్డే సమ్మె నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా పోస్టర్ల ప్రైవేటీకరణను ప్రభుత్వం ఉపసంహరించాలని చెప్పేసి, సిపిఎస్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి, అట్లాగే చిన్న పొదుపుదారుల వడ్డీ శాతాన్ని తగ్గించడము ఈరోజు ప్రైవేటీకరణ నాంది పలికే రకంగా ఉంది. కాబట్టి చిన్న పొదుపుదారుల వడ్డీ శాతాన్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి, పోస్టల్ ఉద్యోగులకు బకాయి పడ్డటువంటి పాత డిఏ కానీ ఇతర అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు వాళ్ళకు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ వన్డే సమ్మె జరుగుతూ ఉంది. దీనికి సిఐటి మహబూబ్ జిల్లా కమిటీ నుంచి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తా ఉన్నాం. మోడీ ఇప్పటికైనా తన విధానాలను ఉపసంహరించుకొని ఈ ప్రైవేటీకరణ బ్యాంకులు కానీ, రైల్వేలు కానీ, పోస్టల్ కానీ, విమానయానం కానీ మొత్తం ప్రభుత్వ రంగ సంస్థల అమ్మే విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే 75 సంవత్సరాల ఈ యొక్క వజ్రోత్సవాలు అనేటువంటిది ఈ దేశానికి అర్థమే ఉండదు. కాబట్టి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకొని ప్రజానుకూల విధానాలు చేపట్టాలని సిఐటి మహబూబ్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో బీజేపీ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఎంఎస్ఎఫ్ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు కావలి కృష్ణమాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుందని మండిపడ్డారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. మరి కృష్ణమాదే గారు ఖండిస్తా ఉన్నాడు. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ మాన్యశ్రీ మందకృష్ణమాదే గారి పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందర నిరసన తెలియజేసి మెమోరాండాలు సమర్పించమని ఆదేశాలు జారీ చేసిరో దానికి అనుగుణంగా ఈరోజు ఎంఆర్పీఎస్ మహాజన సోషలిస్ట్ పార్టీ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్ దగ్గర ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సమస్యను 28 సంవత్సరాలుగా 1994 నుంచి 1994 ఉద్యమం స్టార్ట్ చేస్తే ఇప్పుడున్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం 2014లో మీకు యూపీఏ ప్రభుత్వానికి శాతం అయితే లేదు, మేము ఎన్డీఏ ప్రభుత్వం గిట్లా మేము అధికారంలోకి వస్తే కేవలం 100 రోజుల్లో ఉన్న ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇలా 800 రోజులైనా కూడా కనీసం ఆ మాట మీద ఊసెత్తడం లేదు. పార్లమెంట్లో బిల్లు పెట్టాలని, ఈ జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే బిల్లు పెట్టాలని అన్ని మండల కేంద్రాల్లో, అన్ని తాలూకా కేంద్రాల్లో, అన్ని జిల్లా కేంద్రాల్లో అందరూ నిరసన దీక్షలు చేస్తుంటే నిమ్మక నీరెత్తినట్లు, దున్నపోతు మీద వర్షం పడినట్టు ఇలా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. మరి ఇప్పుడున్నటువంటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు గతంలో హైదరాబాద్లో జరిగినటువంటి భారీ బహిరంగ సభకు వచ్చి మేము ఖచ్చితంగా మాదిగలకు న్యాయం చేస్తాం, మాదిగలకు విద్య, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగంలో నిజంగా వెనుకబట్టుబడిరు, వీళ్ళకు ఉషామేర కమిషన్ చెప్పింది, రామచంద్రరాజు కమిషన్ చెప్పింది, ఏ కమిషన్ చెప్పినా కూడా మాదిగలకు, మాదిగ ఉపకులాలకు అన్ని రంగాల్లో కూడా వెనుకబడిపోయారని చెప్తే ఇలా మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే బీసీలలో ఏ విధంగా అయితే ఏబిసిడీలు ఉన్నాయో బీసీలకు రావాల్సినటువంటి వాటా ఎవరికి సమానంగా పంచుతున్నారో ఎస్సీలకు రావాల్సినటువంటి వాటా కూడా ఇలా బుడగ సంఘాలకు, డక్కలకు, చిందోలకు, మాస్టర్లకు రావాల్సిన వాటా కూడా సమానంగా పంచమని సామాజిక న్యాయమైన డిమాండ్ కోసం మేము వీళ్ళ కలెక్టరేట్ దగ్గర వేస్తూ ఉన్నాం. మీకు రిజర్వేషన్ ప్రక్రియ ఏబిసిడీలుగా వర్గీకరించాలని మరి కృష్ణమాది గారు 20 సంవత్సరాల నుంచి మరి కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తెచ్చి మాకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందని సామాజిక కోణంలో చేసినటువంటి ఉద్యమము న్యాయమైనటువంటి డిమాండ్ అని మరి అన్ని పార్టీలు, అన్ని కుల సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు, అన్ని నివేదికలు, కమిషన్లు, నివేదికలు న్యాయంగా ఉందని రిపోర్ట్లు పంపించినా కూడా కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తున్నటువంటి ప్రక్రియ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి, అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 2014 ఇచ్చినటువంటి మాటనే నిలబెట్టుకోవాలని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీజేపీ ప్రభుత్వము ఏదైతే హామీ 2014 మేనిఫెస్టోలో ఏమైతే పెట్టిందో ఎస్సీ వర్గీకరణ న్యాయమైనటువంటి డిమాండ్ మేము అధికారంలోకి రాగానే 100 రోజుల్లోనే మేము ఇంప్లిమెంటేషన్ చేస్తాం, పార్లమెంట్లో బిల్లు పెడతామని చెప్పి నేటికి 8 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి కాలవ్యాపన జరుగుతూ ఉన్నా మా వెనకాల ఉన్నటువంటి మాకు ఎలాంటి మీరు నిర్లక్ష్యం వహిస్తారో, దాని ఇంకా ఏం కుట్ర జాగిందో మాకు ఇప్పటికైనా మాది ఉపకులాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తా ఉన్నాం. గత 16 రోజులుగా నిరంతరంగా తమ సమస్యలను పరిష్కరించాలంటూ వీఆర్ఏలు నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు నిరాటకంగా వీఆర్ఏల సమ్మె కొనసాగుతుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏ, జేఏసీల నిరవధిక సమ్మె 17వ రోజు నిరాటకంగా కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు తమ సమ్మె కొనసాగుతున్న ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే మున్ముందు రోడ్లపైకి వచ్చి తమ సమ్మెలను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఏ జేఏసీ 17వ రోజు సమ్మె, నిరవధిక సమ్మె జరుగుతుంది. ఇప్పటి వరకు మేము కలెక్టరేట్ ముట్టడైపోయింది. కలెక్టర్తో నిరసన సమ్మె జరిపినాము. తర్వాత ప్రతి మండలంలో 17వ రోజు అంటే ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇస్తూ మేము చేసిన ఇప్పటి వరకు చీమగుట్టినట్టు కూడా లేదు ఈ ప్రభుత్వానికి. మా డిమాండ్స్ ఒకటే, వీఆర్ఏలందరికీ పే స్కేల్ ఇవ్వాలని, మన సీఎం గారు ఇచ్చిన హామీని నెరవేర్చమని చెప్పేసి ఈరోజు మేము కోరుతున్నాము. ఇప్పటి వరకు 17 రోజులైనా కూడా ప్రభుత్వం దిగిరాకపోవడం చాలా శోచనీయం. మేము చేసే రెవెన్యూలో చేసే ప్రతి పని కుంటుపడినా కూడా మాపై ఇంత కూడా దయ చూపకుండా వెంటనే వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, తర్వాత 55 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కుటుంబంలోని వారసులకు ఉద్యోగం ఇవ్వాలని, చదువుకున్న వాళ్ళందరికీ ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్స్. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం దిగిరాకపోతే ఆగస్టు 15 తర్వాత ముమ్మరంగా రోడ్లు ఎక్కే పరిస్థితి వస్తుందని చెప్పేసి మేము అందరం చెప్తున్నాము. కొడంగల్ నియోజకవర్గంలో దూద్యాల మండల కేంద్రంలో వైఎస్ఆర్సీపీ అధినేత్రి షర్మిల ప్రజాప్రస్థాన పాదయాత్రను టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. మంగళవారం కొడంగల్లో జరిగిన వైఎస్ఆర్ బహిరంగ సభలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై షర్మిల చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గో బ్యాక్ షర్మిల అంటూ ప్లకార్డులను పట్టుకుని తెరాస శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వన మహోత్సవంలో భాగంగా పాలమూరు ప్రధాన రహదారిపై మొక్కలు నాటిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఉమ్మడి పాలమూరు జిల్లా పచ్చదనంతో కళకళలాడుతోందని వెల్లడి. నల్గొండలో నవ్య అనే అమ్మాయిపై దాడి చేసిన రోహిత్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో దిష్టిబొమ్మ దహనం. డెబ్బై 75 స్వాతంత్ర వేడుకల్లో భాగంగా 75 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. వేపూర్ గ్రామం నుంచి హన్వాడ వరకు జాతీయ జెండాలతో పాదయాత్ర. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్.